సత్యేందర్, చాకలి ఎస్సీ సాధన సమితి యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈనాడు ముఖ్యంగా 1956 భూ ప్రక్షాళన చట్టాల ప్రకారం ఆనాడున్నటువంటి ప్రభుత్వాలు ప్రతి కుల సంఘానికి కూడా భూములు ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క వృత్తులు చేసుకోవడానికి, వాళ్ళ యొక్క అన్ని అవసరాల కోసం చెప్పి ఆనాడు ప్రభుత్వాలు ప్రతి కుల సంఘాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈనాడు అమరచింత లోపల కూడా రజక సంఘానికి 2 ఎకరాల 18 గుంటల భూమిని ఇవ్వడం జరిగింది. దీన్ని ఆనాడు ఏదైతే సంఘంలో పెద్దలుగా ఉన్నారో ఒక 3 పైన కులస్తులు అందరూ కలిసి ఒక కుల పెద్దలు అని చెప్పి వాళ్ళ పైన పెట్టడం జరిగింది. రిజిస్ట్రేషన్ మాత్రం చేయలేదు, కానీ నమ్మకస్తులు కదా, పెద్దలు కదా అని చెప్పి పెట్టడం జరిగింది. ఆ యొక్క భూమిని ఈనాడు ఏదైతే వాళ్ళ వారసత్వంగా ఉన్నారో కొంతమంది వాళ్ళ యొక్క కొడుకులు 1956 లెక్కల ప్రకారం చూస్తే ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో ఇనామీ భూములు ఉన్నాయో ఆ ఇనాం భూములను ఏది కూడా చట్టబద్ధంగా రికార్డు చేసుకునే హక్కు ఎవరికి కూడా లేదు. కాబట్టి ఈ యొక్క హక్కు చట్టం ప్రకారం అక్రమంగా ఈ యొక్క అమరచింత గ్రామం లోపల అక్రమంగా భూమిని ఆక్రమణదారుల పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈనాడు చాకలి ఎస్సీ సాధన సమితిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆనాడు ఈ యొక్క భూ ఆక్రమణకు పాల్పడినటువంటి తహసీల్దార్ కానీ విఆర్ఓ కానీ ఎవరైతే కులంలో ఉన్నటువంటి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి సంతకాలు చేసిరో, కులానికి ఏ విషయం చెప్పకుండా సంతకాలు చేసిరో వాళ్ళందరిపైన కూడా చట్టం ప్రకారం భూ ప్రక్షాళన చట్టం ప్రకారం 56 సెక్షన్ ప్రకారం వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి. ఈనాడు ఎంత దౌర్జన్యం అంటే కులం భూమిని అడిగిన పాపానికి తమ్ముని వెంకటేశ్వరుని నెత్తి పడగొడతారు, దాడులు చేస్తారు. ఇది మాది భూమి అని చెప్పి అధ్యక్షులు కానీ మిగతా తోటి సభ్యులు కానీ వెళ్ళి అడిగితే ఈనాడు దౌర్జన్యం చేస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఈ అక్రమ కేసుల్లో కూడా ఎస్ఐ పాత్ర చాలా ఉందని చెప్పి ఈనాడు ఎస్సీ సాధన సమితిగా మేము ఆరోపణ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఎస్ఐ గారికి కూడా తెలుసు, భూ ప్రక్షాళన చట్టం ప్రకారం ఎవరు కూడా ఇనాం భూములను సొంత రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు, ఇది పెద్ద చట్టం ఉంది. కానీ ఎస్ఐ గారు మళ్ళీ వాళ్ళకి ఎందుకు సహకరిస్తున్నారు మాకైతే అర్థం కాలేదు. కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారికి ఎస్సీ సాధన సమితిగా ఇప్పటికీ 3 సార్లు ప్రత్యక్షంగా ఆమెకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈనాడు తహసీల్దార్ గారికి ఈ యొక్క దీనిపైన పూర్తి స్థాయి లోపల చర్యలు తీసుకొని ఏదైతే ఈనాడు ఉన్నటువంటి రజకులకు ఎంత శాతం భూమి ఉందో ఇక్కడ 2 ఎకరాల 18 గుంటలు కానీ ఇంకో దగ్గర 1.5 ఎకరాల భూమి కానీ మొత్తం కూడా ఏ విధంగా అయితే వాళ్ళు ఆక్రమణదారులు చేసుకున్నారో వాళ్ళందరి నుంచి తీసి రజక సంక్షేమ సంఘం పేరు మీద మళ్ళీ తిరిగి రిజిస్ట్రేషన్ చేయాలా, అక్రమదారులపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈనాడు చాకలి ఎస్సీ సాధన సమితిగా మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.